శ్రీ గురుభ్యో నమః. మేము విజయవాడ ప్రాంతంలో నివసిస్తూ ఉంటామండి. మేము విజయవాడ నుంచి వచ్చాము. అనుకోకుండా చాలా కాకతాళీయంగా అన్నట్టుగానే ఈ అమ్మవారి దర్శనం మాకు ఈ చూస్తున్నటువంటి టీవీ మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లోనే మేము చూడటం జరిగింది. అదేవిధంగా మా సోదరులు మహంకాళి మురళీకృష్ణ శర్మ గారు, వారు పురోహితంలోనే ఉన్నారు, పురోహితంలోనే జీవనం చేస్తున్నారు. అట్లానే వారి శ్రీమతి మహంకాళి శ్రీదేవి గారు అని చెప్పి వారు విజయవాడలో చిన్న క్యాటరింగ్ వ్యవహారం అంతా కూడా నడిపిస్తూ ఉంటారు. వీరబ్బాయి ఈయన మహంకాళి వీర వెంకట పవన్ అవధాని గారిని వేదమంతా అంతా కూడా పూర్తి చేసుకున్నటువంటి కుర్రవాడు. అదేవిధంగా మేము కూడా పురోహితంలోనే జీవనం చేస్తూ ఉన్నాము. అటువంటిది అంటే ఎవరికి ఎలా ఉన్నప్పటికీ కూడా అందరికీ ఎంత మనుష్యుడికైనా సరే, ఎంత నిత్యము పూజ చేసేటువంటి వాడికైనా సరే ఎక్కడో అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎదురవటం చాలా సహజం. ఎందుకంటే అది మానవుడి పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా అది చాలా మానవుడికే వస్తాయి కష్టాలన్నీ కూడా. కష్టాలు అనుకుంటే కష్టాలు, సుఖాలు అనుకుంటే సుఖాలు, వాటన్నిటినీ కూడా అనుకోని సమస్యలు ఏవో ఒకటి ఎదురవుతూనే ఉంటాయి. అందువల్ల ఆ చింతలన్నీ కూడా పోవాలి అంటే మనం అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి అన్నట్టుగానే మేము అనుకోకుండా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా మేము చూసుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి సుమారుగా ఒక 9 రోజుల క్రితం, ఇవాటికి సుమారుగా ఒక 9 రోజులు అయిందని చెప్పచ్చు మేము వచ్చి ఇక్కడికి. అందువల్ల ఆ 9 రోజుల్లోపే మళ్ళీ మా యొక్క అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేరి దానికి మార్గం సుగమం అయినందుకు గాను మళ్ళీ పునః ఈ అమ్మవారి వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శనం చేసుకుందాము అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మనం 9 రోజుల్లో వచ్చామా లేదా 30 రోజుల్లో వచ్చామా అనేది కాదండి. మనం నిష్కల్మషమైనటువంటి భక్తితోటి మనసా వాచా కర్మణ ఆ అమ్మవారిని మనం కనుక ప్రార్థన చేసినట్టయితే మనకున్నటువంటి సకల విధమైనటువంటి క్లేదాలన్నింటినీ కూడా, క్లేశాలన్నింటినీ కూడా, బాధలన్నింటినీ కూడా శమింపజేసి ఆ అమ్మవారు అందరినీ కూడా కాపాడుతూ ఉంటుందయ్యా అని చెప్పేసి చెప్తున్నామండి. జై రాజశ్యామల, జై జై రాజశ్యామల, జై జై వారాహి, జయ జయ వారాహి. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ హర. ఈ సత్తుపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోవడానికి ఇది 2వసారి వచ్చామండి. చాలా చాలా సంతోషంగా ఉంది. అమ్మ అంటే అమ్మేనండి. అసలు ఇక్కడే ఉండిపోవాలి అన్నంతగా అమ్మవారు మమ్మల్ని ఆకట్టుకుందండి. మా పనులన్నీ పూర్తయినాయి. అందుకనే మళ్ళా ఒకసారి దర్శనం చేసుకుని మళ్ళా వస్తూనే ఉండాలండి. అందరూ దర్శించుకోవాలి ఈ రాజశ్యామల అమ్మవారిని. మనం చక్కగా అందరం వేడుకుని ఆవిడ్ని అనుగ్రహం పొందాలని చెప్పేసి అందరూ వచ్చి దర్శనం చేసుకుని ఆవిడ అనుగ్రహం బాగా సంపాదించాలని మనందరినీ దీవించమని నేను చాలా వేడుకుంటున్నానండి. చాలా చాలా అమ్మవారంటే అమ్మేనండి. చాలా చాలా ఇక్కడే ఉండిపోవాలి అనేంతగా అమ్మవారు ఆకట్టుకుందండి. మీరందరూ కూడా వచ్చి అందరూ దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నానండి. జై జై రాజశ్యామల అమ్మవారు.